హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కామర్స్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పూర్తిగా మార్చడం జరిగింది. అందుకని ఫస్ట్ ఇయర్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. సరే, కామర్స్ పార్ట్ 1 పార్ట్ 2 అని రెండు విభాగాలుగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఒకటే, కానీ పార్ట్స్ మాత్రం 2 పార్ట్స్ ఉంటాయి. సరే, పార్ట్ 1 50 మార్కులకు ఉంటుంది, పార్ట్ 2 50 మార్కులకి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్. క్వశ్చన్ పేపర్ ఒకటి. సరే, ముందు పార్ట్ 1లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏ అంటే పార్ట్ 1లో సెక్షన్ ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4 ఇస్తాడు, 1 మార్క్ ఉంటుంది. 4 1 jar 4 అంటే 4 మార్క్స్. చాయిస్ ఏమి ఉండదు ఇక్కడ. 4 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాల్సి ఉంటుంది, 4 మార్క్స్ వస్తాయి. ఇక సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏంటి బాబు అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. 10 ఇస్తాడు, 3 చాయిస్ ఉంటాయి, మీరు 7 రాయాలి. 7 2 jar 14 మార్క్స్. సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 6 క్వశ్చన్లు ఇస్తాడు, 2 చాయిస్, మీరు రాయాల్సింది 4. 4 1 jar 4 4 jar 16, 16 మార్కులు. ఇక సెక్షన్ డి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. చాయిస్ 1 క్వశ్చన్ చాయిస్, మీరు 2 రాయాలి. 2 8 jar 16 మార్క్స్. సో అప్పుడు మనకి టోటల్గా పార్ట్ 1 టోటల్ ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. పార్ట్ 1 టోటల్ 50 మార్క్స్. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే అకౌంట్స్. దీంట్లో సెక్షన్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. 4 ఇస్తాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 1 మార్క్ అనమాట. అవి 4 1 jar 4 మార్క్స్. అట్లే సెక్షన్ ఎఫ్ ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్క్స్ క్వశ్చన్స్. అవి 3 చాయిస్ ఉంటాయి, మీరు 7 రాయాలి. 7 2 jar 14 మార్క్స్. ఇక సెక్షన్ జి దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 చాయిస్ ఉంటాయి, మీరు 2 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి. ఒక థియరీ క్వశ్చన్ కూడా ఇస్తాడు. అది మనము దీనికంటే ముందు వీడియోలో వెయిటేజ్ చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది, చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది చెప్పినాం కాబట్టి దాంట్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఒక థియరీ క్వశ్చన్ ఒక ప్రాబ్లం చేస్తామంటే అలాగనే చేసుకోవచ్చు, అది మీ చాయిస్. థియరీ క్వశ్చన్ 1 ఇస్తాడు, ప్రాబ్లమ్స్ 3 ఇస్తాడు. 3 ఏవి అంటే మనకు లెడ్జర్ నుంచి 1, సబ్స్టిట్యూట్ బుక్స్ నుంచి 1, బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్స్ నుంచి 1 ఇస్తాడు. ఒక థియరీ క్వశ్చన్ ఇస్తాడు, అకౌంట్స్ నుంచి ఒక థియరీ క్వశ్చన్. ఏది అది అంటే డెబిట్ క్రెడిట్ రూల్స్ ఒకటి,
కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ థియరీ క్వశ్చన్ రాసుకొని ఒక ప్రాబ్లం చేసుకుంటామంటే అది మీ ఇష్టం, లేదా 2 ప్రాబ్లం చేస్తామంటే అది మీ ఇష్టం. సో ఇది మనకు 2 క్వశ్చన్స్, 2 4 జా 8 మార్క్స్. సెక్షన్ హెచ్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 మార్క్స్. 1 చాయిస్ ఉంటుంది. దీంట్లో 3 కాలం క్యాష్ బుక్, జర్నల్ ఎంట్రీస్ 2 ఉంటాయి. ఒకటి చేయండి, ఒకటి ప్రాబ్లం చేయండి, లేదా 2 చేస్తామంటే మీకు ఒకటి ఏదైనా మిస్టేక్ అయినా కూడా ఇంకొకటి స్కోరు ఎక్కువగా ఉంటే స్కోర్ ఎక్కువ ఉన్నదే తీసుకుంటాడు. రైట్, 1 8 8 మార్క్స్. ఇక సెక్షన్ ఐలో ఏం చాయిస్ ఉండవు, ఒకే ప్రాబ్లం ఇస్తాడు, ఒకటి చేయాల్సిందే. 16 మార్క్స్, అది 16 మార్క్స్. సో ఇది అకౌంట్స్కు సంబంధించి మొత్తము 50 మార్క్స్. సో పార్ట్ 1 50 మార్క్స్, పార్ట్ 2 50 మార్క్స్, టోటల్గా 100. సరే, అయితే మీరు అన్నీ కూడా మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా, ఖచ్చితంగా 99 మార్కులు వచ్చేలాగా 99 మార్కులు వచ్చేలాగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు. ఒక మార్క్ అటు ఇటు అంటే 98 99 గ్యారంటీగా, 98 99 గ్యారంటీగా వచ్చేలాగా నేను చేస్తాను. రాకపోతే నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ, ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. సో అంత గ్యారంటీ ఇస్తాను. 99 మార్కులు ఖచ్చితంగా సాధించేలాగా చేస్తాను నేను, మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక ఎలాగా అనేది మనం 1 by 1 వీడియో చేస్తాను నేను. థియరీకి సంబంధించి, కామర్స్ థియరీకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది 1 by 1 టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అట్లనే అకౌంట్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఇక్కడ 8 మార్క్స్ ప్రాబ్లము, ఇది 16 మార్క్స్ ప్రాబ్లం కూడా మీకు 1 by 1 వీడియో చేస్తాను. నా వీడియోలు అన్నీ చూడండి, మీరు షార్ట్లోనే చెప్తాను. ఖచ్చితంగా 99 మార్కులు వచ్చేలాగా చేస్తాను. మీరు చూసి 99 మార్కులు సాధించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందే సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇక సబ్స్క్రైబ్ అవసరం లేదు. లైక్ చేయండి. వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మీరు కామెంట్స్లో ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలపండి. ఎందుకంటే మీకు కొత్త వీడియోలో ఆ మార్పులు ఏంటి అనేది నేను చేస్తాను. కామెంట్స్లో మీరు చెప్పినట్లయితే దాన్ని బట్టి నేను కొత్త వీడియోలో ఆ మార్పులు చేసుకొని చేస్తాను. కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో వాళ్ళు కూడా మంచి మార్కులు సాధిస్తారు, మీరు కూడా మంచి మార్కులు సాధిస్తారు. సో ఈ విధంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే సో నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. నేను ఇంకా మీకోసం కొత్త వీడియోలు చేయడానికి ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.